టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి సోమవారం 29వ తారీఖు ఏప్రిల్. ఈరోజు మరి ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఏదైనా సరే అవమానాలు ఎదురవడానికి కానీ, కొంతవరకు వీరిని అపార్థంకి తావిచ్చే పరిస్థితులు కానీ సంభవించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తలు కూడా చిన్న చిన్న వాటిని కొంతవరకు సాగదీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. చివరి నిమిషంలో మాత్రం ఏదో రకంగా రాజీ పడే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా మానసికంగా అశాంతికి లోనవటం అనేది ఉంటుంది. ఇక ధనం విషయంలో ఎలాంటి ప్రతికూలతలు ప్రస్తుతం అయితే ఎక్కడ కనిపించడం లేదు. అవసరానికి ఎప్పుడూ కూడా చక్కగా డబ్బు అందుతుంది అనేది మాత్రం అదొక్కటి ప్రస్తుతం కొన్నాళ్ళు అయితే వీరికి సానుకూలకంగా ఉండే అంశం. ఇక ఆరోగ్య విషయంలో కానీ, బంధుమిత్రాదులతో వీరు జరిపే చర్చల విషయంలో కానీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంత ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మేషరాశి వారు క్రమం తప్పకుండా ఎక్కువ ఆంజనేయ స్వామిని పూజించడం అనేది మంచిది. ఇక ఈ రోజు వరకు మాత్రం లక్ష్మీదేవికి క్షీరాన్నం నివేదన చేయటం వల్ల ఒకంత లాభం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. వృషభ రాశి వారు కూడా ఈరోజు వారి నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అమ్మగారు లేదా అమ్మగారి వైపు ఉండే బంధువులు వీరితో ఏవో రకమైన కొన్ని సమస్యలు కొత్తగా తలెత్తే అవకాశాలు కానీ, వారి పరంగా ఏమైనా కొత్త వార్తలు వినడానికి కానీ అవకాశం అయితే లేకపోలేదు. ఇక బయట నుంచి మనకి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి సకాలంలో రాలేకపోవటం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి కొత్త ప్రయోగాలకి ఈరోజు తావివ్వకుండా ఉండటం అనేది మంచిది. మానసికంగా కూడా నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా గజిబిజి వాతావరణం అనేది నెలకొనడం అనేది ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా వీరికి మంచి జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఏవో రకమైన కొన్ని నచ్చని విషయాలు చోటు చేసుకోవటం, తద్వారా మనసును పాడు చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక చివరి నిమిషంలో మాత్రం ఎలాంటి ఉపద్రవం ఉన్నప్పటికీ కూడా బయటపడటం అనేది ఉంటుంది. ఇక గొంతుకు సంబంధించినవి కానీ, ఇక లేదా అంతర్యేంద్రియాలకి సంబంధించిన విషయాల్లో కానీ ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. కనుక సాధ్యమైనంత వరకు కూడా శీతల పదార్థాలకి దూరంగా ఉండాలి. ఈరోజు వీరు ఎక్కువగా వినాయకుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. వినాయకుడికి ఈరోజు మరి అరటిపళ్ళు నివేదన చేయడం వల్ల మంచి అవుతుంది. మిథున రాశి వారికి అయితే ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి సద్వినియోగం అవటం అనేది ఉంటుంది. మానసికంగా వీరికి తృప్తి లభించడం అనేది ఉంటుంది. కళా సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళకి మరి కొత్త అవకాశాలు లభించడం అనేది ఉంటుంది. సంతానం ద్వారా కూడా ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కూడా అనుకూలత కలుగుతుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండవలసింది ఖర్చులు ఎలా పెడుతున్నాం, దేనికోసం పెడుతున్నాం అనే విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉంటే కనుక మిథున రాశి వారికి ఈ రోజంతా కూడా మంచి పరిస్థితులే ఎక్కువ తలెత్తడం అనేది ఉంటుంది. ఈరోజు వీరు ఉన్నంతలో మరింత మంచి పెరగడానికి దుర్గాదేవికి నిమ్మకాయ నీళ్ళు నివేదన చేయటం వల్ల మరింత అనుకూలత రావడానికైతే ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎవరితో ఎలా ఏ రకంగా నడిస్తే మంచి జరుగుతుంది అనే దాని విషయంలో గజిబిజి వాతావరణం చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. ఎంత చక్కగా మాట్లాడదాం అనుకున్నా కూడా అందులో ఏదో రకమైన ఆవేశం కానీ, అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం కాని పరిస్థితులు కానీ చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. అలాగే ఈ నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఒక రకమైన తాపత్రయం కానీ లేదా అసహనం కానీ చోటు చేసుకోవటం, తద్వారా మానసికంగా కుదురు లేకపోవటం అనేది ఉంటుంది.
డబ్బు విషయందేముంది, అది ఏదో విధంగా వీరి చేతికైతే లభిస్తుంది కానీ మానసికంగా మాత్రం నలిగిపోతూ ఉండటం అనేది ఈరోజు వీరికి ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల చోట కానీ లేదా స్నేహితురాళ్ళు కానీ అంటే మొత్తానికి ఆడవాళ్ళ వల్ల ఏదైనా సరే కొంతవరకు మేలు జరిగే పరిస్థితులు అయితే సంభవించడం అనేది ఉంటుంది. ఈరోజు వీరు అవకాశం ఉంటే లక్ష్మీదేవికి కలకండ నివేదన చేయడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ఇంట్లోనూ బయట కూడా మానసికంగా కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మనం ఎంత కష్టపడుతున్నా కానీ ఇంకా చేయవలసిన పని పేరుకుపోతూ ఉండటం అనేది ఒకంత అసహనం వీరికి కలిగించడం అనేది కూడా ఉంటుంది. ఇంకా గృహం నిర్మాణం కానీ లేదా ఏవైనా సరే గృహం కోసం లోన్ కోసం చేసే ప్రయత్నాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈరోజు అవి కొంతవరకు సింహరాశి వారికి ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా సంతాన ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారు మరి లలితాదేవిని పూజించడం వల్ల కొంత మేలు జరుగుతుంది. లలితాదేవికి 9 లవంగాలు నివేదన చేయడం వల్ల కూడా ఒకంత అనుకూలత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఆనందం పొందడం అనేది ఉంటుంది. మరి ఎప్పటి నుంచో మనకి చేస్తామన్న మిత్రులు ఇప్పటిదాకా మరి చేయకుండా వాయిదాలు వేస్తూ వచ్చారు. వారు ఈరోజు ఎంతో కొంత సానుకూలంగా స్పందించడం అనేది వీరికి ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. ఇక తోడబుట్టిన వారిలో ఎవరైనా సరే స్త్రీలు కనుక ఉంటే ఆ స్త్రీల వల్ల కూడా ఎంతో కొంత మంచి వార్తలు వినటం లేదా మరి చెల్లెళ్ళు కానీ ఇలా ఎవరైనా సరే అక్కలు కానీ మరి పెళ్ళిళ్ళు కావాల్సిన కన్యలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఈరోజు ఎంతో కొంత అడుగులు ముందుకెళ్ళటం అనేది మంచి జరగటం అనేది కూడా ఉంటుంది. ఈ రోజు వీరికి ఇదొక మంచి పరిస్థితి అని కూడా చెప్పవలసి ఉంటుంది. ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత మరీ ప్రతికూలత లేకుండా బయటపడటం అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు మరి వినాయకుడిని పూజించడం వల్ల మరింత మేలు జరుగుతుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వినాయకుడికి తొక్కుడు లడ్డూలు నివేదన చేయటం వల్ల కూడా వీరి యొక్క మనోరథాలు నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయి. తులారాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన విషయంలో ముఖ్యంగా ధనపరమైన విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా అన్ని విషయాలు కూడా సక్రమంగా పూర్తవటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్నారో వారికి కూడా మంచి అవకాశాలు అయితే చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. ఇక ఎవరైనా మరి అనారోగ్యం విషయంలో ముఖ్యంగా కాలేయ సంబంధించినవి కానీ జీర్ణ సంబంధించిన అనారోగ్యాల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక వృత్తి ఉద్యోగాల్లో అంటే వ్యాపారం కాకుండా ఎవరైతే స్వయం వృత్తుల్లో ఉంటారో లేదా ఉద్యోగ రంగంలో ఉంటారో వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడంలో కూడా ఎంతో కొంత అలసత్వం కానీ లేదా అంతర్లీనంగా ఉండే ఒక రకమైన అనారోగ్యం కానీ మానసిక చాంచల్యం కానీ వీటి వల్ల కొంత ఇబ్బంది పడటం అనేది కూడా కనిపిస్తుంది. ఈ ముఖ్యంగా ఎవరైతే మరి ఈ తులారాశిలో జన్మించి మరి స్వాతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో లేదా తర్వాత వచ్చేప్పటికి విశాఖ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారికి మరింత ప్రతికూల పరిస్థితులు మిగతా వారందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఈరోజు వీరు ఎక్కువగా మరి మానసాదేవిని పూజించడం వల్ల మేలు జరగటం అనేది ఉంటుంది. ఎక్కడైనా సరే మరి నాగులకు సంబంధించిన ఆలయాలు ఉంటే అక్కడ వెళ్ళి చిమ్మిని నివేదన చేయడం వల్ల కూడా ఎంతో కొంత లబ్ధి పొందే అవకాశాలు అయితే ఉంటాయి. వృశ్చిక రాశి వారైతే ఈరోజు వారు చేసే పనుల్లో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఆర్థికంగా చేసే ఏ పనైనా సరే అవి ఈరోజు వాయిదా వేయటం అనేది మంచిది. తప్పనిసరి అయితే తప్ప ఏవైనా సరే ఖర్చు పెట్టకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఏదైనా సరే కొత్తగా చేరే ఉద్యోగ మార్పుల కోసం వాటి కోసం అన్వేషించే విధానంలో మాత్రం ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే దూర ప్రాంతాల్లో మరి ప్రయత్నాలు ఎవరైతే సాగిస్తున్నారో ఆ ప్రయత్నాలు మరింత ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ లేకపోలేదు. ఇక పెళ్లి కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారు మాత్రం ఇంకా కొద్దిగా కొన్నాళ్ళు వేచి చూడవలసిన పరిస్థితి ఉంటుంది. తాత్కాలికంగా ఇంట్లో కూడా మరి జీవిత భాగస్వామికి పరస్పరం కొంత వైరుధ్యాలు చోటు చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు ఎక్కువగా మరి
అమ్మవారిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. ఎక్కడైనా సరే అమ్మవారి గుడిలో కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. ధనుర్రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో లాభం చేకూరటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా సరే ఆడవారి వల్ల వీరికి మంచి అవకాశాలు లభించటం, లేదా వారు ఇచ్చే ప్రోత్సాహం వల్ల వీరికి మరింత పేరు ప్రతిష్టలు పెరగటం అనేది కూడా ధనుర్రాశి వారికి చెప్పదగిన సూచన. ఇక ఏదైనా సరే మూత్ర సంబంధించిన విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఆహార పానీయాల విషయంలో ఒకంత నియంత్రణ చూపించడం అనేది కూడా అవసరం. ఇక డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని ఏవైతే బాధ్యతలు ఉంటాయో వాటిని సక్రమంగా పూర్తి చేసుకోవటం అనేది ఉంటుంది. కళ్యాణం కోసం వేచి ఉన్న పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక వారి విషయంలో కూడా ఎంతో కొంత మంచి వార్తలు వినడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మరి ధనుర్రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరింత మేలు జరగటం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఒక వైష్ణవ ఆలయాన్ని సందర్శించడం వల్ల కూడా ఎంతో కొంత లాభం చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి ఈరోజైతే అధికంగా ధన వ్యయం చెప్పడం అనేది ఉంటుంది. ఇంకా విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనులైతే ఈరోజు సజావుగా పూర్తవటం అనేది ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మాత్రం తాత్కాలికంగా కొంత విభేదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏవో రకమైన ప్రతిబంధకాలు ఎదురవటం అనేది ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏవో రకమైన చికాకులు ఎదురవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఇతరతర వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు సంభవించవు. తర్వాత వారు చేసే ప్రయత్నాల్లో కూడా అవి నెమ్మదిగా అయినా సరే ఫలవంతం అవటం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే మరి ధనిష్ట నక్షత్రం వారు ఉన్నారో వారికి కొంత మంచి జరిగే అవకాశాలు కూడా ఈరోజైతే లేకపోలేదు. ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళైతే శ్రవణ నక్షత్రం వాళ్ళైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన ఆరాధన విషయంలో సాధ్యమైనంత వరకు కూడా ధూమవతి దేవుని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. ఎక్కడైనా సరే కాకులు ఉంటే కాకులకి ఏదైనా మేత పెట్టడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడం అనేది కూడా ఉంటుంది. కుంభరాశి వారికి కూడా ఈరోజు చాలా అదృష్ట యోగం అనేది చెప్పవలసి ఉంటుంది. గత కొద్ది కాలంగా ఏవైతే మరి వాయిదా పడుతూ వస్తున్నాయో ఆ పనులన్నీ కూడా మరి త్వరితగతిన ఈరోజు పూర్తవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఇదే లగ్నంలో జన్మించిన ఇదే రాశిలో జన్మించిన మరి సంతానం అయితేనేమి లేదా తల్లిదండ్రుల సంతానం వల్ల అయితేనేమి ఎంతో కొంత ఆనందం పొందటం అనేది కూడా ఉంటుంది. అలాగే సంతానం చేసే మరి ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటాయి. వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు లేదా వీరిలో ఉండే కళ అభినివేశం ఇవేమైనా సరే కొంత మెరుగుపడటం కానీ ఎంతో కొంత బహుమతులు అందుకోవటం అనేది కూడా సంప్రాప్తిస్తుంది. కనుక ఏదైనప్పటికీ కూడా కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శుభవార్తలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉన్నంతలో మరింత మంచి జరగడానికి ఏదైనా సరే ఆవులు ఉన్న చోట ఆవులకి ఎంతో కొంత ఏదో రకమైన మేత పెట్టడం అనేది, లేదా ఇంట్లోనే లక్ష్మీదేవికి మరి క్షీరాన్నం నివేదన చేయడం వల్ల కానీ కొంత ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే ఇంకా మంచి పడతాయి. తర్వాత చివరిగా మీనరాశి. మీనరాశి వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు పనికిరాదు. ఏదైనా సరే ఒక మెయిల్ పెట్టేప్పుడు కానీ లేదా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయటం అనేది మంచిది. లేదంటే ఒక్కోసారి అపార్థాలు కానీ ఎంతో కొంత నష్టం సంభవించే అవకాశం కానీ ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. నాన్నగారు లేదా నాన్నగారి వైపు ఉండే బంధువుల వల్ల ఏదైనా సరే కొంతవరకు వ్యతిరేక వార్తలు వినడానికి కూడా అవకాశం అయితే ఉంది. భార్యాభర్తల మధ్య మైత్రి అనేది అది క్షణకాలం ఉంటుంది, క్షణకాలం పోతుంది అన్నట్టుగా ఒక గోడ మీద పిల్లిలా ఏడిపించడం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా అదృష్టవశాత్తు చివరి నిమిషంలో ఏదో రకంగా రాజీ పడతాం. ఎంతో కొంత ఇంట్లో ఆనందకరమైన వాతావరణం పెంచడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంత సఫలీకృతం కావటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు మానసాదేవిని పూజించడం వల్ల మేలు జరగటం అనేది ఉంటుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.